ట్యుటోరియల్స్. ఈ వీడియోలో టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది చూద్దాం. దాంట్లో మొదటిది గ్రేడ్ 3లో అంతకుముందు రిక్రూట్మెంట్ ఏ విధంగా జరిగేది అనేది క్లియర్గా మనకి ఒక నోటీస్ ద్వారా తెలియజేయడం జరిగింది. గ్రేడ్ 2లో అది కూడా సిగ్నల్ అండ్ టెలికాంలో. సో ఇప్పుడు నేను చెప్పబోయే మొదటి న్యూస్ సిగ్నల్ అండ్ టెలికాం డిపార్ట్మెంట్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించింది. మిగతా వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. టెక్నీషియన్ గ్రేడ్ 3లో ఒక్కొక్క విభాగానికి కొన్ని పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. దాంట్లో సిగ్నల్ అండ్ టెలికాం కూడా కేటాయించడం జరిగింది. సిగ్నల్ అండ్ టెలికాంకి ఐటీఐ వాళ్ళతో పాటు ఇంటర్మీడియట్ వాళ్ళు అదేవిధంగా కొన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3లో సిగ్నల్ అండ్ టెలికాంకే ఎక్కువగా కాంపిటీషన్ ఉంటుందని కూడా గతంలో చెప్పుకున్నాం, ఎందుకంటే దీనికి క్వాలిఫికేషన్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి. అయితే ఈ సిగ్నల్ అండ్ టెలికాంలో కొన్ని రకాల పోస్టులని ఏ విధంగా భర్తీ చేస్తారంటే, అంతకుముందు 50% బై డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే ఆర్ఆర్బి బోర్డు ద్వారా 50% పోస్టులని ఫిలప్ చేసేవాళ్ళు. మిగతా 50% పోస్టులు ప్రమోషన్ ద్వారా వెళ్ళేది. అంటే ప్రమోషన్ ద్వారా అంటే గ్రూప్ డి స్టాఫ్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇతర స్టాఫ్ వాళ్ళకి కావచ్చు, 10th పాస్ అయిన వాళ్ళకి, 10th పాస్ కాని వాళ్ళకి కొన్ని రకాల ప్రమోషన్స్ ద్వారా సిగ్నల్ అండ్ టెలికాంలో రిక్రూట్మెంట్ అనేది, అంటే ప్రమోషన్స్ అనేది ఉండేది 50% పోస్టులు. మిగతా 50% పోస్టులు రైల్వే బోర్డు ద్వారా ఫిలప్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్త సర్క్యులర్ ఏం జారీ చేశారంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు క్లియర్ చూపిస్తాను. ఇప్పుడు 25% బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నుంచి రాబోయే మన నోటిఫికేషన్స్లో 25% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేయబడతాయి. అదేవిధంగా 20% బై లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, అంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ద్వారా ఫిలప్ చేయబడతాయి. అదేవిధంగా మిగతా 50% ఇక్కడ చూడండి, మిగతా లాస్ట్ 50% కోటా షెల్ బి ఫిల్డ్ యాజ్ పర్ ఎక్స్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి, అంటే మిగతా 50% అనేది ప్రమోషన్ ద్వారా భర్తీ చేయబడతాయి. అంటే ఇక నుంచి రాబోయే నోటిఫికేషన్లో మీరు పోస్టులు అనేది సిగ్నల్ అండ్ టెలికాంలో తక్కువగా చూడొచ్చు. మిగతా పోస్టులన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నప్పటికీ సిగ్నల్ అండ్ టెలికాంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులు అనేది తగ్గుతాయి. అయితే ఇప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే, ఈ నోటీస్ నాకు పంపించి ఈ నోటిఫికేషన్కి వర్తిస్తుందా అని చెప్పేసి క్లియర్గా అడుగుతున్నారు. సో ఈ నోటిఫికేషన్లో సిగ్నల్ అండ్ టెలికాంకి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులన్నీ ఖచ్చితంగా రైల్వే బోర్డు ద్వారా మాత్రమే ఫిలప్ అవుతాయి. దాంట్లో ఎటువంటి ప్రమోషన్ పోస్టులు కానీ, లేకపోతే ఎటువంటి జీడీసీ అంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ద్వారా కానీ ఫిలప్ చేయరు. ఆ పోస్టులన్నీ అదే విధంగా ఉంటాయి. కాకపోతే ఇప్పటి నుంచి పడే నోటిఫికేషన్లు, రాబోయే నోటిఫికేషన్లో టెక్నీషియన్ గ్రేడ్ 3లో సిగ్నల్ అండ్ టెలికాంలో 100 పోస్టులు ఉన్నాయనుకోండి, దాంట్లో 25 మాత్రమే మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, అంటే నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. మిగతా 75 పోస్టులను నోటిఫికేషన్లో మెన్షన్ చేయరు. 25 పోస్టులనేమో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ద్వారా, మిగతా 50 పోస్టులని ప్రమోషన్ ద్వారా ఫిలప్ చేస్తారు. దీని యొక్క సారాంశం అది. సో దీన్ని చూసి అందరు కంగారు పడుతున్నారు ఏంటంటే, ఇప్పుడు సిగ్నల్ అండ్ టెలికాంలో ఉన్న పోస్టే తక్కువ, ఇప్పుడు దాంట్లో 25% మాత్రమే ఇచ్చి మిగతా 75% కట్ చేస్తే మేము లాస్ అవుతామని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అంటున్నారు. అదేం లేదు, ఇప్పుడున్న పోస్టులు అదే విధంగా ఉంటాయి. నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ నుండి ఇది వర్తిస్తుంది. ఇక సిగ్నల్ అండ్ టెలికాం కి సంబంధించి న్యూస్ ఇదైతే. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఇంకొక న్యూస్ అయితే ఉంది. నేను గతంలో దీనిపైన ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇది దక్షిణ రైల్వే సంఘము తన వెబ్సైట్ లో పెట్టిన ఫ్లాష్ అని ఒక న్యూస్ పెట్టింది. విక్టరీ టు NFIRPN మన వెబ్సైట్ లో కూడా ఇది మెన్షన్ చేశారు. నేను ఆ వెబ్సైట్ లో కూడా చూపించాను. దీంట్లో ఏంటంటే వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఆర్ఆర్బి బోర్డుకి, లేకపోతే రైల్వే మంత్రిత్వ శాఖకి 5,696 ALP పోస్టులని 18,799కి ఫిలప్ చేయాలని చెప్పేసి. సో అదే విధంగా గవర్నమెంట్ అనేది దానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి వాళ్ళ యొక్క విక్టరీగా ఈ పత్రం అనేది రిలీజ్ చేస్తారు, ఈ నోటీస్ అనేది. దాని కింద సెకండ్ ఆప్షన్ చూడండి, 9,144 పోస్టులని 30,365 టెక్నీషియన్ పోస్టులుగా మార్చాలని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దీన్ని కూడా వాళ్ళు వాళ్ళ యొక్క విజయంగానే దీంట్లో పేర్కొన్నారు. అంటే 9,144 పోస్టులని 30,365 పోస్టులుగా మారుస్తున్నారని క్లియర్గా వాళ్ళకి మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఏఎల్పీకి ఏ విధంగా అయితే వాళ్ళు చెప్పుకొచ్చారో సేమ్ టెక్నీషియన్ కూడా అదే చెప్పుకొచ్చారు. కానీ ఈ న్యూస్ అనేది కొద్దిగా స్ప్రెడ్ అవ్వడము, అదేవిధంగా వైరల్ అవ్వడము, అదేవిధంగా బోర్డు నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో ఈ నోటీస్ ని చేంజ్ చేస్తూ ఒక కొత్త నోటీస్ అనేది అప్డేట్ చేశారు. ఇది 2-3 రోజుల క్రితమే జరిగింది. కాకపోతే నేను మీకు వీడియో చేయడానికి నాకు టైం లేక ఈ న్యూస్ అనేది మీకు చెప్పలేకపోయాను తొందరగా. సో ఇప్పుడు ఈ నోటీస్ అనేది మార్చారు. ఆ నోటీస్ ఎలా ఉందో ఒకసారి ఇక్కడ క్లియర్గా చూద్దాం. చూడండి, ఆ నోటీస్ అనేది ఇక్కడ చూడండి, వెబ్సైట్ లో ఇక్కడ ఇచ్చాడు. SERSNFIR సదరన్ రైల్వే ఎంప్లాయ్మెంట్ సంఘ్ అనే వెబ్సైట్ లో ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1429 ఈ సర్క్యులర్ నెంబర్లో ఫిల్లింగ్ అప్ ఆఫ్ ALP అండ్ టెక్నీషియన్ వేకెన్సీస్ అని ఉంది. ఇక్కడ ప్రివ్యూ క్లిక్ చేసినట్లయితే ఈ PDF ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇక్కడ పైన చూడండి కరెక్టెడ్ కాపీ అని ఇచ్చాడు. అంటే అంతకుముందు ఇచ్చిన కాపీని కరెక్ట్ చేశామని చెప్పారు. అంతకుముందు ఇచ్చిన కాపీ చూడండి, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఇక్కడ ఫ్లాష్ అని మాత్రమే ఉంది, కరెక్టెడ్ అని ఏం లేదు. కానీ ఆ తర్వాత వెబ్సైట్లో ఇచ్చిన నోటీస్లో కరెక్టెడ్ కాపీ అని ఇచ్చి
ఏఎల్పి పోస్టులు మాత్రం పెరిగాయి. 5,696 నుంచి 18,799 వరకు పెంచడం జరిగింది. కాకపోతే టెక్నీషియన్ పోస్టులు అదే విధంగా ఉంటాయి. 9,144 పోస్టులు అనేది ఉంటాయని చెప్పేసి ఆ సంఘం వాళ్ళు వాళ్ళ యొక్క వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు 30,000 చిల్లర పోస్టులు గవర్నమెంట్ నుంచి వస్తాయా, బోర్డు నుంచి వస్తాయా అనేది లేదు. ఇక బోర్డు చేతుల్లోనే ఉంటుంది. ఒక అఫీషియల్గా వెబ్సైట్లలో ఎటువంటి నోటీస్ అయినా వచ్చినట్లయితే అవి పెరిగినట్లు, లేకపోతే కనుక దాన్ని పెరగదు అని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. ఇవి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన లేటెస్ట్ 2 విషయాలు. ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు, ఆ జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది. సో దానిలో భాగంగానే మనం స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ 10 years క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అంటే 2012 నుంచి 2022 వరకు ఏవైతే ఆర్ఆర్బి నిర్వహించిందో అన్ని పరీక్షలు, అది ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పి కావచ్చు, జేఈ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు, దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటినీ కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. సపోజ్కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం. దీంట్లో లాస్ట్ 10 yearsలో వచ్చిన 146 టైప్స్ ఉన్నాయి మొత్తం మీద. అంటే ప్రతి ఒక్క చాప్టర్కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి. మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అయిపోతుంది. అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ 10 yearsలో ఎక్కువగా 146 మోడల్స్ అనేది 100% రిపీట్ అయ్యాయి. సో ఆ 146 మోడల్స్కి మళ్ళీ ఒక్కొక్క మోడల్కి 5-6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్కి ఒక 50 క్వశ్చన్స్, లేకపోతే 100 క్వశ్చన్స్, లేకపోతే ఒక 70 క్వశ్చన్స్, ఒక 40 క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా రూపొందించడం జరిగింది. ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు. సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతున్న అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్, ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్లో ఉంటుంది. 146 మోడల్స్, ఒక్కొక్క మోడల్కి 2-3 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 1,404 క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్గా. ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని చాప్టర్ వైజ్గా, అది కూడా మోడల్ వైజ్గా రూపొందించడం జరిగింది. ఈ బుక్ యొక్క స్పెషాలిటీ. దీని కాస్ట్ వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. ఇది మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా లభ్యమవుతుంది. అదేవిధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. దీంట్లో మనం మెయిన్గా టార్గెట్ చేసింది లాస్ట్ 10 years క్వశ్చన్స్ ప్లస్ ఎన్సీఆర్టీకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్. లాస్ట్ 10 years క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి, చాప్టర్ వైజ్గా తీసుకున్నాం. వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది. ఇది కూడా సేమ్ ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పిఎఫ్, టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికొస్తుంది. స్పెషల్గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా, ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది. 86 మోడల్స్ ఉంటాయి. ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలో లభ్యమవుతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ముఖ్యంగా ఏఎల్పిని టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది. ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 లో కూడా ఏఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది. సో ఈ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ 10 years వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. ఇది కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబుల్లో ఉంది. అండ్ నెక్స్ట్ రీజనింగ్. దీంట్లో లాజికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది. ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది. ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎవరైతే బేసిక్ ఉన్నారో, అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది. అదేవిధంగా లాజికల్ రీజనింగ్ కి, వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. ఇది కూడా లాస్ట్ 10 years క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా, మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది. సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది 545 రూపీస్. రీజనింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది 510. సైన్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉంటుంది 480. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది 550 రూపీస్. అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి. అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 బుక్స్ కలిపి తీసుకుంటే 1750కి వస్తాయి. డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం, ఫ్రీ ఉంటుంది.
మీకు దాదాపు 4 బుక్స్ అంటే మీకు 3 కేజీల వరకు అవుతుంది. మీరు 3 కేజీలని పోస్టల్‌లో గాని, లేకపోతే డీటీడీసీలో గాని మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి 200-250 రూపాయలు అవుతాయి. అది కూడా మేమే పెట్టుకుంటాం. మీకు మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ వచ్చేసి 3 కలిపి తీసుకుంటే 1385 ఇది కూడా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, రీజనింగ్ తీసుకుంటే 955 అన్ని ఫ్రీ డెలివరీసే. మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీయే. మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1100 ఇది కూడా ఫ్రీ డెలివరీ. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే 999. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1505 రూపాయలు. దీంట్లో మీ ఇష్టం. మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం. కొన్ని తెలుగు తీసుకోవచ్చు, కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు, అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి 100 days టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే. ఈ నెంబర్లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి. ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు, అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి. దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది.